వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. యేసయ్యా నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదను. హెబ్రీ పత్రిక 11:11 మనం చూస్తాం. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను, కనుక వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఇక్కడ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఈ రోజుల్లో రాజకీయ నాయకులు ఎన్నో వాగ్దానాలు చేస్తున్నారు, ఎన్నో ప్రగల్భాలు చెప్తారు. నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను. సంవత్సరాలు గతిస్తున్నా ఆ వాగ్దానాలు కార్యరూపం కావట్లేదు కదా. తల్లిదండ్రులు పిల్లలకు వాగ్దానం చేస్తారు, లేక పెద్దలు వాగ్దానం చేస్తుంటారు. చాలా మంది మాట తప్పేవారు ఉంటారు. కానీ దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు. ఆయన అబద్ధ మాటకు నరుడు కాడు అనుంది బైబిల్లో. ఆయన చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు అని లూకా సువార్తలో దేవుని దూత మరితో చెప్పిన మాటలు ఆ మాట మనం చూస్తాం. ప్రియమైన బిడ్డలారా, మన దేవుడు వాగ్దానం చేశాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు. ఆలస్యమైనంత మాత్రాన దేవుడు అబద్ధికుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా అన్నట్లుగా ఆయన తప్పకుండా తన వాగ్దానం నెరవేరుస్తాడు. అలాగే హెబ్రీ పత్రిక 10:23 వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్న దాన్ని నిశ్చయముగా పట్టుకుందాము. దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేశాడు, ఇదిగో నేను నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల్లాగా విస్తరింపజేస్తాను అన్నాడు. నేను నీ కుమారుని ఇస్తానని వాగ్దానం చేశాడు. 75వ సంవత్సరంలో దేవుడు వాగ్దానం చేస్తే 90 సంవత్సరాలైనా కుమారుడు కలగలేదు, ఆలస్యం అయింది. అయితే ఆ తర్వాత 99వ సంవత్సరం అప్పుడు దేవుడు అబ్రహాముని దర్శించినట్లుగా మనం చూస్తాం. శారాని జ్ఞాపకం చేసుకున్నాడు. హెబ్రీ పత్రికలో ఆ మాట మనం చూసాం కదా. అలాగే ఆదికాండము 21:1 మనం చూస్తాం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. దేవుడు చెప్పినట్లుగా శారాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు మాట ఇచ్చి తప్పిపోడండి. 2 తిమోతి పత్రిక 2:13 మనం చూస్తాం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుకున్నాడు. ఆయన తన స్వభావానికి విరోధంగా ఏమి చెయ్యడు. ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడండి. ఆయన మాట అంటే మాటే. ఆయన నమ్మదగినవాడు. కనుక ప్రియదేవుని బిడ్డలారా, ఆలస్యం అవ్వచ్చు కొన్నిసార్లు, కానీ ఆయన వాగ్దానాన్ని ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. ఆలోచించండి, యోసేపు జీవితంలో చూడండి. యోసేపుకు దేవుడు దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనంలో అన్ని పనులు యోసేపుకు సాగిలపడుతున్నట్టుగా వచ్చింది. ఆ కళను అన్నలకు చెప్పాడు. అన్నలు ద్వేషించడం ప్రారంభించారు. నీకు మేము సాగిలపడతామా అని అనుకున్నారు. చివరికి కలలు కనేవాడు వస్తున్నాడు రా, పట్టుకోండిరా అని పట్టుకొని కొట్టి గుంటలో పడేశారు. దేవుడిచ్చిన కళ, దేవుడిచ్చిన వాగ్దానం యోసేపు మర్చిపోయి ఉండొచ్చు, కానీ దేవుడు మర్చిపోలేదు. గుంటలో ఉన్న యోసేపు మిద్యానీలకు అమ్మబడ్డాడు. మిద్యానీల దగ్గర నుంచి ఐగుప్తులకు అమ్మబడ్డాడు. ఐగుప్తిలో సంతలో పొతీఫరు కొనుక్కున్నాడు. పొతీఫర్ ఇంట్లో ఒక బానిసగా చేరినవాడు, ఒక గృహ నిర్వాహకుడిగా హెచ్చించబడ్డాడు. శోధన వచ్చింది. ఆ శోధన అన్యాయంగా, అకారణంగా నిందను మోపి ఆయన చెరసాలలో వేయించారు. ఏమండి, పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయి, అనుకూలంగా లేవు. దేవుడేమో వాగ్దానం చేశాడు, నేను నిన్ను హెచ్చిస్తాను, నీ సహోదరులలో నిన్ను హెచ్చిస్తాను వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేర్చబట్టడానికి సమయం పట్టింది. పరిస్థితులు అనుకూలంగా లేవు. చివరికి చెరసాల నుంచి నేరుగా సింహాసనం ఎక్కాడు.
ఐగుప్తుకి ప్రధానమంత్రి అయ్యాడు. ఆహారం, ప్రపంచానికి ఆహారం పెట్టేవాడయ్యాడు, అన్నదాత అయ్యాడు. ఆ సమయంలో తన ఆశ్చర్యానికి అన్నలందరూ ఆహారం పెట్టండి అని తల ఉంచి నమస్కారం చేస్తే దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ఈరోజు కృంగిపోతున్నావా సోదరుడా? బలహీనపరచబడుతున్నావా? నీ దేవుడు వాగ్దానం చేస్తే దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడకు దేవా, వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తావని మాకు తెలియజేసిన నీ మాటలు బట్టి వందనాలు. విత్తబడిన మాటలు అందరి హృదయ నీరు కట్టి ఫలింపు చేయండి. నువ్వు చెప్పి చేయకుండా ఉండవు. నువ్వు మాట తప్పేవాడో కాదు ప్రభు. మా జీవితాల్లో నువ్వు నమ్మదగిన దేవుడిగా ఉన్నందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.